మా ఓజీ ట్రైలర్ చూసారా? ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది. సినిమా కోసం వెయిటింగ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు వర్షం అని కూడా చూడకుండా తను ఈవెంట్కి వచ్చారు. చాలా హ్యాపీగా ఇదయ్యారు. నేను ఒక డిప్యూటీ సీఎం నన్ను మర్చిపోయాను అని మాట్లాడారు. ఆ కత్తి తిప్పడమే కానీ, ఆ కళ్ళు లుక్కే కానీ అసలు ఎక్సలెంట్ ఉంది. థియేటర్లో ఎప్పుడు ఉవ్వెత్తున ఎగసిపడుతుందా అని చూస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఈ సినిమా టికెట్ ఈసారి 1000 రూపాయలని గవర్నమెంట్ పెట్టింది ప్రీమియర్ షోస్ కి. మీరేమనుకుంటున్నారు? ఇది అన్యాయం. అన్యాయం. అది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా వస్తుంది అంటే థియేటర్లో సినిమాకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు ప్రజలు. టికెట్ల రేట్లు ప్రతి సినిమాకి ఆ రకంగా పెంచుకుంటా పోతూ ఉంటుంటే పేదవాడు సినిమా చూడలేడు. ఇక మిడిల్ క్లాస్ వాడు ఒకడు, పేదవాడు ఒకడు, వాడికి వచ్చేప్పుడు నలుగురు మనుషులు వెళ్ళాలంటే ఒక 6-7 వేలు పెట్టుకుని వెళ్ళాలి. అదే 6-7 వేలు ఉంటే 2 నెలలు సరుకులు వస్తాయేమో, అదే పిల్లలకు ఒక ఏదైనా వస్తుందేమో అనే ఒక ఆశతోటి ఉంటాడు అనమాట. ఒక సినిమా చూడటం ముఖ్యమా, 4 రోజులు ఇంట్లో సరుకులు తినడం ముఖ్యమా అని ఆలోచించుకునే స్థాయికి అభిమానులను తీసుకెళ్తున్న సినిమా ప్రపంచం. అతను 5 లక్షలు పెట్టి కొన్నాడంటే దేనికి వెళ్ళాలో దానికి వెళ్ళిద్ది. అవి ట్రస్ట్కి వెళ్ళిపోతాయి. చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి, వాటికి వెళ్ళిపోతాయి. కొంటారు, కొన్నా కానీ అవి కొన్ని ట్రస్ట్లకు డొనేట్ అయిపోతాయి. అది ఏంటంటే వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు పోటీ పడి కొంటున్నారు, పర్లేదు. కానీ లేని వాడు ఎలా చూస్తాడు సినిమా? ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక రిక్షా తొక్కునేవాడు, ఒక ఆటో వాడు, ఒక చిరు చిరు వ్యాపారులు, వీళ్ళు పగలంతా పని చేసుకొని సరదాగా ఇంటికి వెళ్ళేటప్పుడు థియేటర్లో సినిమాకి వెళ్ళి వెళ్తాడు. అటువంటి రోజులు పోయాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకనంటే ఈ రేట్లు పెరిగిపోవడం, ఈ టికెట్లు ఎలా ఉంటే ఏదో ఒకటి వస్తుందిలే ఇంటికి వెళ్తే అనే ఆలోచనకి వెళ్ళే స్థాయికి తెచ్చుకుందనమాట సినిమా ప్రపంచం. అలా కాకుండా రేట్లు తగ్గిస్తే ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లోనో లేకపోతే ట్యాబుల్లోనో లేకపోతే ఫోన్లలోనో చూడరు. ఫోన్లలో చూస్తే ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు? అమెజాన్కి వెళ్తున్నాయి, ఫోన్ వాడికి వెళ్తున్నాయి. మరి ఇక్కడ ప్రొడ్యూసర్కి ఎక్కడ వస్తాయి? అది రాదు కదా. కనుక థియేటర్కే వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలి. కానీ సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంది, నిన్న జరిగినటువంటి ఈవెంట్ బాగుంది. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మళ్ళీ ఒక్కసారిగా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సందడి చేసినంత హ్యాపీగా ఉందన్నమాట. కానీ సందడి చేశారు ఆయన. ఆ కలెక్షన్ చెప్పలేములే కానీ సినిమా మాత్రం హిట్ కొట్టింది. కలెక్షన్ అంచనా ఎవరూ వేయలేం. ఎంత అనుకుంటాం అంత రావచ్చు, రాకపోవచ్చు. ఇంతే అనుకుంటాం, అంతకు మించిపోవచ్చు. ఎవరు చెప్తాను దానికి? సినిమాలో అఖిరానందన్ కూడా ఉన్నాడు అనుకుని బేటా టాక్ వస్తుంది. మీరు చూసిన అనిపించింది అలాగా? నేనైతే ఉన్నాడు. నేను కూడా ఒక విన్నాను. ప్లస్ ఒక రోజు షూట్కి వెళ్ళాను. షూట్ లో అయితే ఉన్నాడు అఖిరానందన్. ఉన్న రోజునే నేను వెళ్ళాను. అతను మరి యాక్ట్ చేయడానికి వచ్చాడా లేకపోతే వాళ్ళ ఫాదర్ తరఫున సరదాగా వచ్చాడా, షూట్కి వచ్చాడా అనేది తెలియదు. కానీ ఆ రోజు మాత్రం షూట్ లో మాత్రం అఖిరానందన్ లొకేషన్ లో ఉన్నాడు. చెప్పానుగా, బడ్జెట్ ఎంత వచ్చింది అనుకోని చెప్పలేమని. బడ్జెట్ అడగద్దు, మూవీ హిట్ గురించి అడగండి, అది వచ్చేసే బ్రేక్ గురించి అడగండి, దానిలో ఉన్నటువంటి దమ్ము గురించి అడగండి, దాంట్లో ఉన్న స్టోరీలో దమ్ము గురించి అడగండి. అంతేగాని బడ్జెట్ ని ఎవరో అంచనా వేయలేం. ఇప్పటి వరకు ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ. ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అవుతుందిగా, బాగుంది. పాన్ ఇండియా రిలీజ్ అవుతుందంటే ఇంకా హ్యాపీయే కదా. ఇప్పుడు ఒక పవర్ స్టార్, ఒక డిప్యూటీ గారు అయిన తర్వాత ఆయన ఇది సెకండ్ సినిమా తీసి ఈ సెకండ్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అంటే ఒక రేంజ్ లో ఉంది ప్రస్తుతానికి. ఆయన లెవెలే కానీ అతనికి ఉన్నటువంటి ఇమేజే కానీ బాగుంది సినిమా పరంగా. తెలుగులో సినిమాలు చిన్న చిన్న సినిమాలే పెద్దగా ప్రమోషన్ చేసుకుంటాయి. బట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉండి పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు. ప్రమోషన్ ఏమి అంతగా చేయట్లేదు. టైం కావద్దా ఆయనకి? అటు పక్క ప్రజలను చూసుకోవాలా, సినిమాలు చూసుకోవాలా, ఆయన పదవి చూసుకోవాలా, ఫ్యామిలీని చూసుకోవాలా, అన్నా అని పిలిచిన వెంటనే వెళ్ళి వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవాలా. వీటికన్నీ చూసుకోవడానికి కదా. ఒకప్పుడు అంటే ఒక హీరో, ఒక మెగా హీరో, మెగా స్టార్ చిరంజీవి గారి తర్వాత చిరంజీవి గారు అంతటి స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి ఒక హీరోగా ఎక్కడంటే అక్కడ ఆయన ఏదంటే తిప్పారు. కత్తే తిప్పారో, గన్నే తిప్పారో, చెయ్యే తిప్పారు. ఇప్పుడు ఏంటంటే ప్రజల మనిషి కదా, మరి అవతల సైడ్ ప్రజలను కూడా చూసుకోవాలి కదా. అన్నా ఆకలి అంటే అన్నం పెడుతున్నాడు, అన్నా నీడ అంటే నీడిస్తున్నాడు, అన్నా దాహం అంటే నీళ్ళిస్తున్నాడు. ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి కదా. ఆయన వరకు ఆ పిలుపు వినిపిస్తే తప్పకుండా ఆయన హెల్ప్ చేసే స్థాయిలో ఉన్నాడు. మరి అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ సినిమా ఈవెంట్లకే వస్తారా? షూటింగ్ వరకు అంటే ఓకే, ఒప్పుకోవాలి. ఏంటంటే అది ఆయన ప్రొఫెషనల్ కనుక షూటింగ్ వరకు ఓకే. కానీ ఈ ఈవెంట్లు అవి ఇవి అంటే ప్రమోషన్ అంటే కొంచెం కష్టం. ప్రొడ్యూసర్ అయినా చేయాలి కదా ప్రమోషన్, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఈయన ఓకే అంటే ఆయన ఓకే అంటాడు.
ఇక్కడ హీరోనే ఓకే అనకపోతే ఇంకా ప్రొడ్యూసర్కి ఏంది, ఆయన డబ్బులు మిగులుతాయి కదా. ఇప్పుడు ఈ ఈవెంట్ ఖర్చు వచ్చింది కదా, ఈవెంట్ ఖర్చు ఏమైనా తక్కువ అయిద్దా? ప్రమోషన్ ఈవెంట్ ఖర్చు ఏమైనా తక్కువ అయిద్దా? రీసెంట్ గా హరిహర వీరమ్మలకి మొత్తం హీరోయిన్ ప్రమోషన్ చేసుకుంది. ఈ మూవీకి అసలు హీరోయిన్ కాదు కదా, ప్రొడ్యూసర్, అసలు ఎవరు ముందుకు రావట్లేదు. కలెక్షన్స్ వస్తుందంటారా, హిట్ కొడుతుందా? సైలెంట్ గా ఉంటే బ్రో వైలెన్స్ సినిమా చూపించింది థియేటర్ లో. రెండు తెలుగు రాష్ట్రాలలో వైలెన్స్ అంటే ఇది అని పవన్ కళ్యాణ్ గారు చాటి చెప్తారు. అంతేగాని ఇక వైలెన్స్ చేసుకుంటే సినిమా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ బయట వైలెన్స్ ఎప్పుడు చేసుకోవద్దు. వైలెన్స్ ఎప్పుడైతే చేస్తావో సినిమా సైలెంట్ అయిపోద్ది. సైలెంట్ గా సినిమా రిలీజ్ అయిందా అదే వైలెన్స్ అయిపోద్ది. ఆ దమ్మే, ఆ స్టార్ దమ్మే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అందుకనే అది సైలెంట్ గా ఉన్నా గానీ, ఆయన సైలెంట్ గా ఉంటే వైలెన్స్ అయింది కదా సినిమా. పవన్ కళ్యాణ్ గారి ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉంటుంది, నేను ట్రైన్ ఫాలో కానీ ట్రైన్ సెట్ చేస్తాను. ఈ మూవీతో ఇంకో ట్రైన్ సెట్ చేయగలరా ఏమన్నా? ఏమైనా చేయగలడు ఆయన. వాళ్ళని ఆపే దమ్మే ఎవడికి లేదు భయ్. ఇప్పుడు సినిమా ప్రపంచంలో మెగా వాళ్ళ ఫ్యామిలీనే కానీ, మెగా వాళ్ళ సినిమాలనే కానీ, రామ్ చరణ్ గారే కానీ, తర్వాత వరుణ్ తేజ్ గారే కానీ, తర్వాత ఎవరు మన సాయి ధరమ్ తేజ్ గారే కానీ, చిరంజీవి గారే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, అఖిరానందనే కానీ, ఆఖరికి రేపో మాపో రాబోయేటటువంటి యూత్ హీరో అఖిరానందన్ గారే కానీ, ఎవరి సినిమాలైనా ఆపగలిగేంతటి దమ్ము ధైర్యం అయితే ఎవరికి లేదు. దేనికంటే దానికే ఆయన ఇద్దరు ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేసారు. మెయిన్ దిల్ రాజు గారు ఎత్తేసారు దేనికి, మొన్న రిలీజ్ అయిన సినిమాకి. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా అల్లు అరవింద్ గారు కూడా ఎత్తేసారు. ఏమని, మాదేం లేదయా, మేమేం మాట్లాడడం మీ ఇష్టం అని, మేము ఎందుకు ఆపుతామని మాట్లాడారు. మాకు ఆపే దమ్మే లేదని చెప్పాడు దిల్ రాజు గారు అయితే. అటువంటిది ఇంక వీళ్ళని ఎవరు ఆపుతారు చెప్పు? సినిమాలు చేస్తారు, వీళ్ళు ప్రజలకి కూడా ఉపయోగపడతారు. చిరంజీవి గారు అంటే ఏమో, నేను ఆయన సినిమాలో ఆయన వచ్చినప్పుడు నాకు అంత ఊహ తెలీదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు కనుక ఇతనికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన ఏంటి, ప్రజల మీద ఇతనికి ఉన్నటువంటి అభిమానం ఏంటి, ఇవన్నీ కలిపినా గానీ వీళ్ళని ఇప్పట్లో ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఒకరి తర్వాత ఒకరు వన్ బై వన్ గా మెగా ఫ్యామిలీలో ఎవడో ఒకడు హీరోగా వస్తానే ఉంటాడు. మరి కాంత